ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి పాలకూరతో రకరకాల ఐటమ్స్ అన్ని అయిపోయినాయి. పప్పులో వేయడము, పాలకూర పచ్చళ్ళు, పాలకూర రైస్లు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు పాలకూర ఉల్లికారం వింటేనే చాలా నోరు ఊరుతుంది. మరి అది టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలి ఒకసారి చూద్దామా? మీరందరూ ఉల్లికారం చేయాలంటే ఏమేమి ఉపయోగిస్తారో మేము కూడా అవే ఉపయోగిస్తున్నాం. తేడా ఏమీ లేదు. కాకపోతే మీరు అక్కడ ఉల్లికారంలో ఉప్పేస్తారు, మేము ఉప్పు వేయట్లేదు. పాలకూర మగ్గిచ్చే పేస్ట్ లా చేశాక ఆ పేస్ట్ పొయ్యి మీద ఉడికేటప్పుడు ఈ ఉల్లికారం అందులో కలిపేస్తే ఉప్పు లేని చప్పదనాన్ని పాలకూర పేస్ట్ కవర్ చేసేస్తుంది అనమాట. టేస్ట్ అదే, కానీ పాలకూర కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే ఆకుకూర కూడా తిన్నట్లయిపోతుంది. ఉల్లికారంలో వేసిన మసాలా ఘాటు మనకి ఇబ్బంది కలగకుండా కూడా పాలకూర కొంత ఉపయోగపడుతుంది. అలాంటి పాలకూరతో ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉల్లికారం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకూర 2 కట్టలు, పెద్ద ఉల్లిపాయ 1, వేరుశెనగ పప్పులు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 3, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక బాండీ తీసుకుని అందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వీటిని సన్నసెక్క మీద అట్లా దూరగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత అందులో అల్లము తురుము, వేరుశెనగ పప్పులు, అలాగే ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలు, వీటిని కూడా వేగనివ్వాలి. అందులో కొద్దిగా మేగడ వేసి వేగనిస్తే ఉల్లికారానికి మేగడ కమ్మటి రుచినిస్తుంది. కొద్దిగా మూత పెట్టేసి కూడా మగ్గనిస్తే అందులో ఉల్లిపాయలో ఉండే నీటితో కూడా మగ్గుతాయి. తర్వాత కొద్ది గోరువెచ్చగా చల్లారనిచ్చి వాటన్నిటిని మిక్సీ జార్లో వేసేసి ఆ ఉల్లికారం అలా మనం ముక్క చెక్కలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటాం. కూరకు చిన్న బాండి తీసుకుని అందులో మేగడ వేసేసి కట్ చేసుకున్న పాలకూరని అందులో కొద్దిగా పసుపు వీటిని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఒక 4-5 నిమిషాల్లో పాలకూర అట్లా మగ్గుతుంది. అందులో కొద్దిగా నిమ్మరసం వేసేసి ఆ మగ్గిన పాలకూరలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసేస్తాం. అసలే పాలక కమ్మగా ఉంటుంది, పైగా ఉల్లికారం వేసిన పాలక కంటే చాలా చాలా బాగుంటుంది. పులకాల్లోకి పాలక ఉల్లికారం స్పెషల్ కర్రీ లాగా మీరు ఎప్పుడైనా చేసుకు తినండి, ఎంతో ఎంతో ఇష్టపడతారు. హైపర్ ఎసిడిటీ ఉన్నవారు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నవారు ఇలాంటివి మసాలా దినుసులు ఎక్కువ వాడేవి ఏవి కూడా తాత్కాలిక కొన్ని రోజులు మానేయాలి. ఎందుకంటే వాటి వల్ల యాసిడ్ సిక్రేషన్స్ పెరుగుతాయి, గ్యాస్ట్రిక్ లైనింగ్ అంత ఇరిటేట్ అవుతుంది ఈ ఘాటైన వాడినందువల్ల. కానీ అలాంటి వారు మాత్రం ఇలాంటి జోలికి వెళ్ళకండి. ఇట్లాంటి ఇబ్బందులు లేని వారంతా ఈ పాలకూర వేసిన ఉల్లికారం కూడా ఆరోగ్యానికి హాని లేని విధంగా ఎంత తిన్నా నష్టం ఉండదు. చూసారు కదండి పాలకూర ఉల్లికారాన్ని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి మీరందరూ కూడా పాలకూర ఇష్టంగా తినాలనుకుంటే గనక ఇలా ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూసేసేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.